గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మా స్టైల్లో చికెన్ బిర్యానీ అండి. సో పొయ్యి వెలిగించేసి దీక్ష పెట్టేసుకున్నామండి. దీని నిమిత్తంగాను 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నామండి. అలాగే 3 స్పూన్ల ఆయిల్ అండి. హోల్ గరం మసాలాను వేసేసుకుందామండి ముందు. మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. మూడు పెద్ద ఉల్లిపాయలండి, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. కరివేపాకు, మూడు టమాటాలు తీసుకున్నామండి. అట్లా వేసాం కదండి, అట్లా ఆ స్మెల్ అట్లా చాలా ఇదిగా ఉందండి. అసలు మా చిన్నప్పుడు అండి ఈ చికెన్ బిర్యానీలో కానీ అసలు ఏంటో కూడా తెలిసేది కాదండి. మా మదర్ మాకు ఎప్పుడు నాటుకోడి ఉండేవండి. అసలు నాటుకోడితో కూర ఒకటే చేసేది, కానీ అసలు చికెన్ బిర్యానీలు కానీ అసలు మాకు తెలియవండి అసలు మా చిన్నప్పుడు. కానీ ఈ రోజుల్లో అసలు చికెన్ బిర్యానీ ఎన్ని ఉన్నాయి, బిర్యానీలు అన్ని బిర్యానీలు అండి. అసలు దాని తగ్గట్టు అన్ని పాయింట్స్ అండి. దాంట్లో ఎన్నో రకాల వేల రకాల బిర్యానీస్ వచ్చేసినాయండి ఈ రోజుల్లో. మరి ఆ రోజులు అసలు మాకు తెలియవండి అసలు. రెండు స్పూన్ల కారం అండి, ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్లు సాల్ట్ అండి. కొత్తిమీర పుదీనా వేసుకుందామండి. సూపర్.
మేము ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసేసుకున్నామండి. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, ఉప్పు కారం పసుపు కొంచెం పెరుగు నిమ్మకాయ కూడా ముందుగానే చికెన్కి మ్యారినేట్ చేసి పెట్టేసేసుకున్నామండి. చికెన్ అయితే ఉడుకుతుందండి. చికెన్ అనేది ఉడుకుతుందండి. ఇంకోసారి దీన్ని మొత్తం తప్పించుకుందామండి. ముందుగానే బాస్మతి రైస్ అనేది కేజీన్నర తీసుకున్నామండి, నానబెట్టేసామండి. సో ముందుగా ఎక్కడ పోసుకున్నామండి. కేజీన్నర రైస్కి 9 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నామండి. మరి మేము తొమ్మిది గ్లాసులు పోసేసామండి. సో ఎసరు అనేది మరుగుతూ ఉందండి. ఎసరు మొత్తం పోసేసుకున్నాం కాబట్టి అండి. సో ఒకసారి మొత్తం కలిపి తిప్పుకుందామండి. ఎసరు అనేది బాగా మరిగిపోయిందండి. సో ముందుగానే నానబెట్టుకున్న కేజీన్నర బాస్మతి రైస్ అనేది ఎసరులో పోసేసుకుందామండి. మొత్తం రైస్ అనేది వేసేసుకున్నామండి. ఒకసారి మొత్తం అంతా తిప్పుకుందామండి మొత్తం అంతా. సో మూత పెట్టేస్తున్నామండి. ఒకసారి మొత్తం అంతా తిప్పేద్దామండి. ఒకసారి ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకుందాము. కాకపోతే కొంచెం ఉప్పు అనేది వేసుకుందామండి. ఇప్పుడు చూడండి, బిర్యానీ రైస్ అనేది ఉడుకుతూ ఉంది. ఒకసారి మళ్ళీ కర్రీ తిప్పుకుంటున్నామండి మొత్తం అంతా. హై ఫ్లేమ్ పెట్టామండి. వదిలిపెట్టేసుకుంటున్నామండి. చూడండి, అన్నం రెడీ అయిపోతుందండి. బిర్యానీ రైస్ అనేది ఇంకొంచెం అండి, ఒక 10 మినిట్స్ అండి. మంట సిమ్లో పెట్టేసుకున్నామండి. ఇంకొంచెం ఒక 10 మినిట్స్ మగ్గిపోతే అయిపోద్దండి బిర్యానీ రైస్. కొత్తిమీర కొంచెం వేసుకుందామండి.
హలో అండి, బిర్యానీ రైస్ అని రెడీ అయిపోయిందండి. వేడి వేడి ఎంబీ చికెన్ బిర్యానీ రైస్ అండి. ఓకే అండి, ఉంటానండి, మరో వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.